73వ కీర్తనలో నుండి 28 వచనాలు. ఇదొక పాట. ఈ పాటను వ్రాసిన వారు ఎవరో ఉన్నది. మనం ఇందాక కొన్ని పాటలు పాడినప్పుడు దైవజనుల పేర్లు విన్నాం. మనం ఎవరు రాశారు? ఎవరో ఒక భక్తులు పాటను రాస్తారు. కాబట్టి ఈ కీర్తనల గ్రంథము కూడా, కీర్తన అంటేనే పాట. దావీదు భక్తుడు ఎక్కువ పాటలు రాశాడని మనం ఎరిగిన విషయమే. ఈ కీర్తనలో నుండి మనము ఒక మాట చదువుకోకముందు ప్రార్థన చేసుకొని దేవుడు మనతో మాట్లాడటకు ఆయన సహాయాన్ని వేడుకున్నాం. ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ధనుడు వచ్చి కలుమోసుకున్నట్టయితే. మహాగణానికి స్తోత్రములు. ఈ గ్రంథములోని నీ మాటలు, ఈ గ్రంథము నీది, మేము నీ ప్రజలము. ఈ సమయం నీది, ఈ స్థలము నీది. పాపము తప్ప విశ్వమందు సమస్తము నీదైనది. ఇదిగో నీ రక్తం ఇచ్చి కొనుక్కున్నావు. విస్తారమైన ప్రేమను మా ఎడల కనపరిచి నీ ప్రాణమునే క్రయధనముగా ఇచ్చి కొనుక్కున్న దేవానికి స్తోత్రం. మా దోషములన్నింటిని ఒప్పుకుంటున్నాం. కడగండి, శుద్ధీకరించమని బ్రతికులాడి నీ ముఖమును చాటు వేయక నీ స్వరమునకు అడ్డంగా ఉన్న మా దోషములన్నీ కడిగి నీ స్వరము నేరుగా మాకు వినిపించమని యేసునామమున అడుగుతున్నాం. వీళ్ళారా, మనం ఒక 45 నిమిషాలు ముచ్చకుండా దేవుని మాటలు విందాం. చాలా జాగ్రత్తగా, ఏకాగ్రతతో మన మనసును దేవుని వాక్యం మీద తొలగిపోకుండా జాగ్రత్తగా కూర్చుందాం. 73వ కీర్తనలో 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. దాన్ని వ్రాసిన భక్తుని పేరు కూడా అక్కడ మెన్షన్ చేయబడింది. ఆ 73వ కీర్తనలో ప్రారంభంలో వచనం మీద చిన్న లెటర్స్ తో, అక్షరములతో ఉన్నది. గమనించారా? ఎవరు రాశారట ఆ కీర్తన? ఆసాపు. ఎవరండి? ఆసాపు. ఎక్కువ కీర్తనలు దావీదు రాశారు. ఇంకా కొన్ని కీర్తనలు కొంతమంది కోరాహు కుమారులు రాశారు. ఆసాపు రాశారు. సొలొమోను భక్తులు కూడా రాసిన కీర్తన ఉన్నది. ఇందులోనే మోషే భక్తులు రాసిన కీర్తన కూడా ఉన్నది. ఇట్లాగా కొంతమంది 2, 3, 5, 10 కీర్తనలను, కానీ వీరందరికీ మించి ఎక్కువగా రాసినటువంటి కీర్తనలు ఎవరివి అంటే దావీదు భక్తులు. అందుకే ఈ గ్రంథానికి పేరెవరి? ఏ కీర్తనలట? ప్రారంభంలో చూడండి, గుర్తున్న మొదటి కీర్తన మీద ఉంటుంది. ఏ కీర్తనలట? అమ్మా ఉందా? తీసి చూడండి. ఫస్ట్ చదువురాలలో దాన్ని వాళ్ళు అప్పుడైతే ఏముందమ్మా? ప్రారంభంలో మీదేము అయ్యా? ఆ కీర్తనల గ్రంథం. అయితే దావీదు కీర్తనలని అందరూ మాటలు ఎందుకు అంటున్నారు? ఎక్కువ మీరు లెక్క పెట్టుకుంటే ఎవరి ఉన్నాయి? ఇంటి దగ్గర చూసుకుంటే కీర్తనలో దావీదు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అత్యధిక కీర్తనలు రాసిన ఆయన మంచి మధురమైన గాయకుడు. దావీదు గారు దేవుని హృదయానుసారం. దావీదు మంచి ప్రవక్త.
ఆయన శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండేమో అని కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది. కొంత చూస్తారా, దొరికితే చూద్దాం అంటే కొంతమందికి అనుమానంగా ఉన్నదా పాస్టర్ గారు అట్లా అనుకుంటే చూసుకుంటే జర మనకు నమ్మిక, ఇతరులకు కూడా మనం ఆ మాట చెప్పవచ్చు అనుకుంటున్నాం. అపోస్తలుల కార్యంలో ఉన్నట్టు నాకు జ్ఞాపకం ఉన్నది. అపోస్తలుల కార్యంలో 2-3 అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి మీరు మంచిది. ఒకవేళ ఈ చాలా చోట్ల ఉన్నది, మీరు 4వ అధ్యాయంలో చూస్తే మీకు కనబడుతుంది. 27వ వచనం ఒకవేళ చూడండి, ఆయన ప్రవచించినట్టుగా కనబడుతుంది. దొరుకుతుందండి 4 చదువు. దావీదు నోట పలికించింది అంటే కొన్ని పరిశుద్ధ లేఖనములను పరిశుద్ధాత్మ ద్వారా దావీదు పలికాడు కాబట్టి ఆయన ప్రవక్త అని కూడా నాకు పేతురు భక్తులు ఒక చోట ఉటంకిస్తున్న జ్ఞాపకం ఉంది, కానీ అది రెఫరెన్స్ దొరకట్లేదు. పేతురు అంటాడన్నమాట, ఇదిగో దావీదు ప్రవక్త అయి ఉండెను అని దొరుకుతుందండి. 30వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 29-30లో చాలా తేడాగా నేను అన్న స్టేట్మెంట్, సహోదరులారా అదిగో ఎవరట దావీదు మూల పురుషుడు, ముఖ్యమైన అందరికీ మాదిరికరమైన పురుషుడు. పేతురు గారు ఏమంటున్నారు, దావీదు గురించి ఎట్లా మాట్లాడచ్చు అంట అండి, ధారాళంగా చాలా మాట్లాడే అంత మ్యాటర్ ఉన్నది ఆయన కొరకు. కొంతమంది గురించి మనం మాట్లాడాలంటే వారి గురించి మనకు తెలియాలి కదా. ఇప్పుడు పెద్దపల్లి కానీ నిజామాబాద్లో వేరే మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు ఇటు వచ్చారు. ఎందుకు ఆదివారం చర్చకు వచ్చారు. నేను ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఒకటే తెలుసు, ఏంటంటే ఆయన ఎమ్మెల్యే ఎక్కడ మిర్యాల కూడా ఏం చెప్పాలి ఆయన. మన మధ్యలో గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు మిర్యాల కూడా వాస్తవ్యులు, మన మధ్యలో ఉండడం సంతోషం. కానీ ఆయన గురించి ఇంకా వివరణ గొప్పగా ఏం చెప్పాలి నాకేం తెలియదు. కాబట్టి అప్పుడు ఏం చేస్తానంటే మిర్యాల కూడా ఎవరు ఉన్నారు, అయ్యా మాకు తెలుసాయ గారు, నేను 30 ఏళ్ళ నుంచి ఆయన జరుగుతున్నాను, అయితే నువ్వు చెప్పాము ఆయన గురించి వాళ్ళు చెప్తారు. ఎమ్మెల్యే గారు 30 ఏళ్లలో మిర్యాలగూడలో ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇది 3వసారి. వారు ఒక సాధారణ కుటుంబంలో వచ్చిన వ్యక్తి, బాగా విద్య ఎరిగిన వాడు కాదు, మామూలుగా చిన్నగా చదవడం రాయడం మట్టికే తెలిసిన విద్య కలిగిన వాడు అయినను ప్రజల సమస్యలను పట్టించుకొని ప్రజల్లో దూసుకొని ప్రజలకు దగ్గరై ప్రజల మన్నలను పొందుకొని 3 సార్లు
ఎమ్మెల్యే ఎన్నికయ్యాడంటే ఎంత అద్భుతమైన వ్యక్తిత్వం చూడండి వర్ణించచ్చు. నాకు ఏం తెలియదు నేనే చెప్పాను. అటు చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మిర్యాల కూడా ఉంటే వాళ్ళని చెప్పమంట, నీ పక్కకు నాకు తెలిస్తే నేనే చెప్తా. పేతురుకు దావీదును గురించి ఎంత మాట్లాడవచ్చు అన్నాడు. ధారాళం అంటే ఏదో ఇక నది పోయినట్టు, నది వాడుతుంటే ధారాళంగా దేవుడికి అది ఎలా చేయాలంట అప్పుడప్పుడు కట్టు కాదు. పాట అయితే పాడతాం, మన కొడుకు బిడ్డతో పెళ్ళి అయినప్పుడు ఏమని పాట పాడతాం? దేవరణి దీవెనలు దారాళముగను వీరలపై, నన్ను మీరు దారాలను ఇవ్వండి అప్పుడు ఇస్తానే ఆయన ఇస్తాం. మీరు ఇస్తే కదా మీరు ఇచ్చేది దీవెన. దేవుడికి ధారాళంగా ఇవ్వండి, ఎడతెరపి లేకుండా కంటిన్యూగా అన్నట్టు. ఆ బిడల మీద ఎడతెరపి లేకుండా ఎప్పుడు నడిచిన పడుకున్న ప్రయాణంలో ఉన్న జీవితమంతా వారితో ఉండి ధారాళమైన దీవెనలు ఇవ్వమని కోరుకొని పాడుతున్నాం. దేవుడికి కూడా ధారాళంగా. ఇక్కడ ధారాళం అనే మాట అందుకు వాడి చదవండి. 29 సహోదరులారా అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండును కనుక ఎంత అర్థమైంది. ఉండునంటే ఇంకుంటాడు, ఇప్పటి లేడా రేపటి నుంచి ఉంటాడు అన్నమాట. మనం చదువుకునేది లేకపోతే మొత్తం అర్థమే. అతడు ప్రవక్త అయి, అందుకే చదువురాలకు నేర్చుకుంటే మజా ఉంటుంది. దేవుని మాటలు ఆ మకరందం నీకు తెలవాలంటే ఈ కొండలు ఒత్తులు తెలిస్తేనే అందులో ఉన్న మాధుర్యము, బలము, అందులో ఉన్న పరిమళము మనకు తెలుస్తుంది. అంతేగాని చదువురాలను సపరేట్ ఉంటారు. మాకేంది 4-5 మాటలు ఇప్పటికే ఆ ఇంటాంటినే తలకాయలు వస్తాను. మళ్ళీ చదువుకొని పోయా లేదు తలనొప్పి తెచ్చు అని కొంతమంది. కానీ ఆశ ఉండాలి. ఆశ ఉన్న ప్రాణములు దేవుని మాటలు మాధుర్యము నాకు కావాలి. భర్త వేరే దేశంలో ఉన్నాడు, భార్య ఈ దేశంలో ఉన్నది. ఫోన్లు లేవు, టెలిగ్రామ్స్ లేవు, ఓన్లీ ఉత్తరాలు ఉన్నాయి అనుకోండి. భార్యకి ఎట్లుంటుంది? చదువు రాదు, భర్త అమెరికాలో ఉన్నాడు. కొత్తగా లగ్గమైంది, సంవత్సరం కూడా తిరగాలి. 3 నెలలకి పోయింది. భర్త పోయిండు, భార్యకు ఇంకా టైం పడుతుంది. తర్వాత వచ్చి తీసుకెళ్తామ్మా నీ సర్టిఫికేట్ పెట్టినాక వాడు 2 ఏళ్ళు ఆగాలంటాడో మరి దొంగ పెళ్లి అట్లనే ఇళ్ళకు తీసుకురావడానికి ఏదో ఒక సర్టిఫికేట్ సృష్టించిందేమో అని వాళ్ళ కానూన్ ఉంటుంది. 2.5 ఏళ్ళు ఆగాలి, 3 ఏళ్ళు ఆగాలి. ఇప్పుడు నేను వెళ్తా ఉద్యోగం. వెళ్ళాడు. ఈ అమ్మాయికి చదువు రాదు, చక్కదనం ఉండేది, కట్నం బాగా వచ్చింది, చేసుకున్నాడు. ఇద్దరికి ఇష్టమైంది. ఆయన మంచి ఇంజనీర్, బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ వచ్చి, హిందీ వచ్చి, తెలుగు వచ్చి. ఈ అమ్మాయికి తెలుగు రాదు. ఇప్పుడు ఎట్లున్నది మనసు? నాకేందన్నట్టు ఆయనతో తలకాయనట్టులే. ఫోన్లు లేవు, ఉత్తరంతోనే ఫోన్లు లేవు, సెల్ ఫోన్లు లేవు అనుకోండి.
అప్పుడు ఈ అమ్మాయి తన సంతోషము తన బాగోగును అక్కడ అడగాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ఉత్తరం రాయాలి. మరి ఉత్తరం రాయాలంటే మనకు చేసి చదువు రాయాలి. ఇక్కడ అంటే మనకు ప్లస్ పాయింట్ అయింది. అబ్బా చదువు రాదు పోలీసులవన్నీ చదువు గురివాళ్ళ లెక్క కూర్చోవాలి. ఆదాత తిప్పల వాళ్ళకి నాకే. కానీ ఒకవేళ కేసీఆర్ పథకం పెట్టిందనుకో ఆదివారం బయట చదివితే ఒక్క అక్షరం లోపల చదివిన వాళ్ళకల్లా 1 లక్ష వారవారం ఇది కూర్చుంటారు గురివాడలో. దేవుడు అంటే వచ్చి ఆదివారం కోడలు కొడుకును కూర్చుని పెట్టుకున్నాం మన అది చెప్పి 1 లక్ష పోతాను ఈ వారాన్ని. ఇప్పటికి 4 వారాలు 4 లక్షలు మంచి వారాడు అనరా? అప్పుడు కూర్చుంటారు శృంగారం మాకేందని ప్రాణాలకు అలిసిపోతాం. 1 లక్ష వాయడా ఆ చర్చ అందరు కాదు. అన్న ఏమైందక్క మీకు నాకు ఇంకా రలుసుగా వచ్చినాయి వ్యక్తులు పోతారు వాడ ఇంకో 2 వారాలు మరి 1 లక్ష 2-3 లక్షలు పోతాను. మరి బైబిల్ చదవడానికి ఎందుకంత కలకలంటలేదు? దీన్ని ఏమంటాడు? దొంగలు అంటాడు. ఏమంటాడు? దొంగలు దేవుని రాజ్యంలో. ఈ దొంగల గురించి పౌరులు మరి మన గురించి బస్ స్టాండ్ దగ్గర దేవుడు పెట్టి దొంగల గురించి అది రాసి కొరంతి పత్రిక రక్షించబడ్డ కొరంతి సంఘానికి దొంగలు అని ఎందుకంటాడు? మీరెందుకే భాషితమ్మేమో దొంగలు అంటారు మామూలు అన్నాడు కదా కొరంతి పత్రికలో. చూడండి ఇదినే పట్టుకోండి. పౌలు అన్నాడు మరి నా మీద మళ్ళీ మీరు కొరంతి పత్రిక 6వ అధ్యాయం మొదటి అధ్యాయం చూడండి. నేను అన్నమాట అబద్ధం అయితే కొరంతి మొదటి పత్రిక 146వ కమ్మ 2వ వచనం చదువుతారమ్మా. కొరంతిలో ఉన్న దేవుని సంఘములకు ఎవరన్నా అంటే గోదావరిలో ఉన్న హెడ్ ఆఫీస్ సంఘములకు ఓఫీర్ గారు రాయలు ఏమన్నా అన్నట్టు అర్థమైందా? మన తండ్రి అయిన చదువుతాం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి పిలువబడ్డవారు ఏమండి? పరిశుద్ధపరచబడ్డవారు పరిశుద్ధులు. సంఘం అంటే దేవుడి చేత మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. రండి బిడ్డలారా అంటే ఆ పిలుపుకు ఒప్పుకొని అంగీకరించి వచ్చింది మనము సంఘం. ఇప్పుడు ఈ లెటరు ఈ పత్రిక పౌలు గారు ఎవరికి రాసిండు? రక్షణ లేని లోకస్తులక నీలాగా నా సంఘానికి రాయాలి. మరి సంఘానికి రాసుకుంటే ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఇప్పుడు చూడండి 6వ అధ్యాయం 9 చూడండి. 6-9 అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారు? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఇంకా మోసపోకుడి జాగ్రత్తలు కలిగిన వారైన విగ్రహారాధన చేసేవారైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను నాకు లిస్ట్ వచ్చిందా? ఎంతమంది మీరే సంఘంలో ఇంకా బాప్తిజం పొందినాక ఈ గుణము ఈ స్వభావం ఉన్నవారు ఎవరంటే ఎంతమంది బ్యాచ్ చెప్పండి? ఎన్ని బ్యాచ్ అన్నా? నెంబర్ 1 బ్యాచ్ జాగు. 2వ బ్యాచ్ అంటే కొంతమంది జాగ్రత్తం అనే గుణంలో ఉండకుంటే విగ్రహారాధన గుణం ఉంటుంది. అంటే విగ్రహాలంటే బొమ్మనే పెట్టుకుంటాడు కాదు,
వాళ్ళకు దేవుని కంటే ముఖ్యమైన కోరికలు, ఆశలు ఉన్నాయి. అవే విగ్రహాలు అన్నమాట. ఆ విగ్రహాల గురించి చెప్తున్నాడు కానీ అన్యులు కొలిచే విగ్రహాల గురించి కాదు. ఈ పత్రిక అన్యులది కాదు కాబట్టి, ఓహో ఒకరికి పిల్లలంటే విగ్రహము, భార్య అంటే విగ్రహము, భర్త అంటే విగ్రహము, దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యతలు కొన్ని ఉన్నాయి సంఘస్థులు. ఎవరికి? కొరంతి సంఘానికి, గోదావరి సంఘానికి కాదు. మనం మంచోళ్ళు, అర్థమైందా? మీరు కాదు, మనం కాదు. కానీ కొరంతి సంఘం అయితే కొందరున్నారట ఈ లక్షణములు కలిగిన వారు. అది 10లో అన్నాడు. ఆ బ్యాచ్ ఎత్తు, ఒకటేమో జాగ్రత్తము, ఒకటేమో విగ్రహారాధన బ్యాచ్, ఒకటేమో వ్యభిచారులైన బ్యాచ్, ఒకటి ఆడంగితనంగా వారు. అంటే ఇది శరీర సంబంధమైన ఆడంగితనం కాదు, దేవుని పనులను గురించి ఏమి చేదగానట్టున్నాడు ఆడంగితనం అంటే దేవుడు. అర్థమైందా? శరీరంగా ఉన్న వాళ్ళని ఈ లోక సంబంధమైనటువంటి నపుంసకులను గూర్చి కాదు అనే మాట. అయ్యో వాళ్ళు దేవుని రాజ్యానికి పోరా, మరి నపుంసకులు. అర్థమైందా? మన భాషలో పొద్దులు వీళ్ళు దేవుని రాజ్యానికి పోరా పాపం అని మనం బాధపడతాం. దేవుడు అనేది ఏంటంటే దైవ పనులకు ఏమి స్పందించడంట, పనికిరాడు. నపుంసకుడు వివాహ జీవితములకు పనికిరాడు అన్న విషయంలో వీరు కూడా యేసుకు కన్యగా పనికిరారు. దాన్ని ఉద్దేశించి అన్నాడు తప్ప శరీర సంబంధంగా నువ్వే తయారు చేసినావు కదా ప్రభు, నువ్వే తయారు చేసి నువ్వే మమ్మల్ని అయోగ్యంగా హెచ్చరిదేమన్నా న్యాయమా, పద్ధత? అయితే ఈ ఆడంగితనం వీడు కావలసుకొని సోమరులై తప్పించుకొని తిరిగే వాళ్ళని ఉద్దేశించారు. అట్లా ఆ లిస్టు ఇంకా ఎన్ని బ్యాచ్లు దొరికినాయి మనకు? మొదటి బ్యాచ్ ఏంటి? జాగ్రత్త అనే బ్యాచ్. రెండవ బ్యాచ్ విగ్రహారాధన. మూడవ బ్యాచ్ అంటే ఇళ్ళ కాకపోతే అల్ల కాకపోతే ఇళ్ళ ఉంటారు కొంత. నాలుగవ బ్యాచ్ తర్వాత 10 ఎవరు? 10వ వచనంలో ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, నెక్స్ట్ లోకులైనను, పక్కకే ఉన్నాయి, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యములకు వారసులు కాని బ్యాచ్ లో ఒక బ్యాచ్, ఒక లక్షణం ఉన్నోళ్ళు ఉన్నారు. 10వ వచనం ప్రారంభం ఉంది. ఎవరట? థీవ్స్, దొంగలు. అంటే ఏ దొంగలు? ఆధ్యాత్మికమైన దొంగలు. అర్థమైందా? దేవుడు అంటున్నాడు బిడ్డలారా, ఈ దొంగ మనం వాక్యము చదవకుండా దాన్ని తప్పించుకోవడానికి, ధ్యానించడానికి కష్టపడకుండా ఉండేదాన్ని ఆడంగితనం అనొచ్చు, దొంగ కూడా అనొచ్చు. వాక్యం చదివితే అన్ని చెప్పాలి, చెయ్యాలి. నాకు ఇప్పుడు ఏమన్నాడు, చేతులు కట్టుకుని నాకు తెలియదు సార్, నాకు చదువురా అనొచ్చాను. దొంగ. అర్థమైందా? చిన్నపిల్లలను అంటాం కదా, వాళ్ళు తప్పించుకొని అంటే దాచుకొని అధిక జ్ఞానం చూపించినప్పుడు ఏమంటాం మనం? ముద్దుగా దొంగ. కడుపు నొత్తాది నానా, పాప పడిపో, అయ్యో అవునా బిడ్డ పడుకో, గంట కాగానే స్కూల్ టైం మనం చెంగడ ఏమైంది రా కడుపునట్టు పోయింది అంటే అప్పుడు ఏమంటాం మనం? అర్థమైంది. దొంగ అంటే ఏ దొంగ? జేబులు పట్టే దొంగ, బస్ స్టాండ్లలో మందిళ్ళలో బంగారం చేసి దొంగతనం చేసిన దొంగ. అంటే తప్పించుకు తిరిగేదాన్ని దొంగ అంటున్నాడు. ఒకరి సొమ్ము దొంగిలించేదే కాదు, దేవుని దృష్టిలో దేవుని పనులను దాటుకొని నాకెందుకు తలకాయ నొప్పి అని అనుకునేదాన్ని ఏమంటారు? దొంగ. ఈ దొంగలు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కాదు.
శరీర సంబంధంగా వాడికి కడుపు గాలి దొంగతనం చేసినా మారు మనసు పొందితే రక్షణ వస్తుంది. వీడు రక్షించబడి దేవుని పని చేయకుండా వీళ్ళు రాణిస్తే పరలోకంలో పని ఉన్నది కదా, మళ్ళీ ఆడకుండా దొంగ తయారు. లోకంలోనే అన్యాయస్తులు దొంగలుంటే ఈ దొంగలు పరలోకం వస్తే అదేం పరలోకం? అందుకని రానియడు. స్వభావము జేబులు వచ్చినా ఎందుకు వచ్చినావురా అంటే, బ్రహ్మ నీకు తెలియదేమున్నది, నాకు ఏం లేదు, ఆకలి అవుతుంది, ఎవడు అన్నం పెడతలేడు, ఇక నాకున్న దిక్కు తప్పని తెలుసు, కానీ తప్పక చేసి దేవుడు కూడా న్యాయాన్ని పెట్టాడు. సరే అవును కరెక్టే. కానీ ఇక్కడ సంఘంలో నీకేం మాయలో బట్టలున్నాయి, అన్నం ఉన్నది, మంచిగా తింటాను, నా దూతలు కాపుదలు ఇచ్చిన అన్ని అనుభవించి దొంగ వేషాలు చేసిన నీకేం కష్టమైంది అంటే కష్టపడదు. కానీ సోమరితనం, ఆత్మీయ సోమరితనం, ఆత్మీయ దొంగతనం. ఈ దొంగలు ఎక్కడికి రారు? దేవుని వాక్యము మనం అంత ఆశపడాలి, కన్నీరుగా. కొంతమంది అయితే ప్రభు సన్నిధిలో మోకరించి అడిగినారు, ప్రభువా నాకు నీ వాక్యం చదవకపోతే నాకు బతికేందుకు సపరేట్గా నన్ను తీసుకోయాను. ఎందుకయ్యా నువ్వు అక్కడున్నావు, నేను ఇక్కడ ఉన్నా, నాకు 70 ఏళ్ళు 60 ఏళ్ళు 80 ఏళ్ళు ఆయుష్ ఏదో డిసైడ్ చేసి పెట్టినావు. నేను ఈ ప్రభువు నమ్మి 40 ఏళ్ళు అవుతుంది, నీతో ముచ్చట పెట్టకుండా ఉండాలా? నేను ఉండలేను. నేను డైరెక్ట్ చచ్చిపోతే నీ దగ్గరికన్నా వచ్చి నీ పాదాలు పట్టుకొని నీ గాయాలు ముద్దాడుతూ ఆ మహిమలో ఆనందంగా ఉంటా. నన్ను తీసుకోవాలన్నా తీసుకో, నాకు దేవుని వాక్యాలను చదివించు, నీ మాటలు నేర్పించే చదవాన్ని అంటే దేవుడు రాత్రికి రాత్రి దిగొచ్చి బైబిల్ అంత కంఠస్థం వచ్చే వరం ఇచ్చిన వాళ్ళని నేను హల్లెలూయా. ఏం ఆశ మనకు ఎన్నడా ఉండదా? నిజంగా ఇప్పుడు కేసీఆర్ అక్కడ వెళ్తే చేయరా? నేను నవ్వింది కానీ చేయరా? ఖచ్చితంగా ప్రతి చర్చికి ఒక్కొక్క ప్రతినిధి వచ్చి నిలబడుతాడు, ఒక అధ్యాయం చదివించిపోతాడు, ఆ రాష్ట్రంలో ఒక్క చిన్న తక్కువైనా పేరు పెట్టేస్తాడు, కరెక్ట్ చదివితే టిక్ కొడతాడు, ₹1,00,000 నెట్ ఇచ్చిపోతాడు కట్ట. ఎందుకు కాదు? సంతోషమ్మ చూసినట్టు మరియ వాళ్ళని ఎవరు అసలు ఫస్ట్ వాళ్ళే మళ్ళా వారం తిరిగేవారు అసలు బేతారే అంటారు. అన్నమే చదువుతానే ఉంటారు. అయ్యో చదువుతానుగా మరియమ్మ ఇప్పుడు ఆదివారం రావాలి, ఏ చెప్పడానే నేనెక్కడికి వెళ్తే ఇచ్చిస్తా. సంబరం ఆదివారం వచ్చి చెప్తారు, తెలుసు ఆదివారం అత్తయ్య పైసలు. ఇది అన్యాయం, ఏంటి అన్యాయమైన ప్రవర్తన. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకోవడం ఎప్పుడో తాగుడు తిరుగుడు చుట్టూ అన్ని లోక సంబంధమైన పాపాలు మాన్యం కాదన్న, ఏమి పరిశుద్ధులు కానీ చాలా డేంజర్లు. అది దేవుని మాటలు తెలిస్తే ఈ ప్రమాదాలు తప్పుతాయి. తర్వాత ముఖ్యంగా నేను చెప్పిన కదా, అబ్బాయి అమెరికాలో ఉంటాడు, రక్షణ పొంది 3 నెలలు అయింది, వాటికి పెళ్లి కావాలి. కానీ ఈరోజు ఆయన వచ్చేదాకా ఈ అమ్మాయికి ఎట్లుంటుంది? తన యజమానులతో మాట్లాడాలి, ఉత్తరం రాసి మాట్లాడాలి. నీకు చదువు వస్తున్నావు, నువ్వు రాసుకుంటావు, ప్రియమైన ఆ ప్రేమ గారికి రాయనని ఏమనగా నీ భార్య ఎలా ఉన్నారండి, ఉదయమే భోంచేస్తున్నారా? నాకు ఇక్కడ చాలా బెంగగా ఉంది. మీరు భోంచేశారు, మీరు 10:30కు భోంచేస్తే మీరు 11ంటికి చేసేదారు. మళ్ళీ ఆయన అంటున్నారు, అయ్యా చేయకమ్మా, నీ ఆరోగ్యం బాగా నా కొరకు చూడమ్మి. మళ్ళీ ఈమె లేదు నేను 10:30కే తినేదాన్ని, ఎందుకనగా నువ్వు 10 గంటలకు తిన్న తర్వాతనే నేను తినేదాన్ని. ఏదో ఉంటుంది అలా వ్యవహారం, మనకే అంటారు. నేను ఉదాహరణ చెప్తాను. నీకు చదువు అయితే నీ భావం అంతా ఆయనకు చెప్పుకుంటాడు, ఆయన భావం అంతా నీకు చెప్తాడు. కొన్ని చదువు రాలేదు, పొల్లకు చక్కదనం ఉన్నది, ఏం చేసుకుంటున్నట్టుగా పెళ్ళి అయింది.
అబ్బా ఇప్పుడు నా బాధ, నా దుఃఖము, నా సంతోషము నేను వ్యక్తపరచాలని ఏం చేయాలి? ఫ్రెండ్స్ని పిలిస్తే అమ్మాయి రావే నాకు చదువు ఎందుకురా అని కష్టపడి నేర్చుకున్నాను. ఎందుకు నేను రాష్ట్ర తీయని ఆయన చెప్పు, నేనేమంటావంటే ఒప్పుకుంటారా? నేనేదో కొన్ని అనుకుంటా, అవి నీకు తెలియదా? మా ఆయన నేనేదో అనుకుంటాను, నీకెందుకు మధ్యలో కదా, మరి నీకు తెలియదానంటే ఏం చేయాలి? నేను కాదు, దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీకు రావాలి చదువు. నీకు అందులో ఉన్న అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. సరదాలు సంతోషాలే కాదు, మర్మాలు కూడా ఎన్నో చెప్తాడు భర్త. ఈ భర్తకి ఏమైనా లోట? మన భర్తల కంటే ఆయన చదువురాని కూడా ఓడుతాడు, పని కుమారుని కూడా ఓడుతాడు, తెలివిలేని కూడా ఓడుతాడు. ఈ లోక సంబంధమైన భార్య భర్తల్లో చాలా డిఫెక్ట్స్ ఉంటాయి, లోపములే. మనం మట్టి ఉన్నాం కదా. అసలైన మన భర్త, మన పరమ పురుషుడు యేసయ్య చాలా అద్భుతమైన జ్ఞానం. ఆయనతో ముచ్చటిస్తే సమయమే తెలియదు కదా. భార్య భర్తలు, ప్రియులు ప్రియురాలు మాట్లాడుకుంటే ఏమైంది? ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఎంతసేపు మాట్లాడతావురా? తల్లిదండ్రులు ఎంగేజ్మెంట్ అయింది, ఇక పెళ్ళి అవుతుంది, పిల్లలు మాట్లాడుకుంటాడు. ఏం చెప్తుంది తల్లి? అబ్బా ఈ విలువలని ఆమె పాప వంట చేసి అన్నవాడిని కూర వెళ్ళిపోతుంది. మధ్యలో గంట కట్టమని ఫోన్ ఆగి మళ్ళీ అబ్బా గంట అయిందండి, మేము ఏర్పడతలేదు. ఇంకా గొప్ప ఆడి దేవుని వాక్యం చదువుతుంటే అట్లున్నది. చదువు అబ్బా అన్నవలేదా, మా ఒక్క వచనమే ఎంతసేపు వాళ్ళు ధ్యానం చేసిన అని నా పులకరిస్తావా? దేవుని వాక్యము బహు ఆశ్చర్యకరమైనది. ఆయన రాసిన ఉత్తరం నువ్వు చదువుకోవాలి, వేరే వాళ్ళతో కాదు, నీకు నువ్వు చదువుకోవాలి. ఆశ ఇద్దరు దంపతులకు ఎట్లా ఉంటుందో మనం కూడా పరలోకపు పురుషునికి కన్యము, మనం భార్యం కాబోతున్నాం. ఎంత ఆశ ఉండాలి. పేతురుకు దావీదుకు వచ్చి అంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక దేవుడి గురించి ఎంత చెప్తారండి ఆ మాట. అపోస్తలుల కార్యం కదా 2 ఎంత అండి 2:29 సహోదరులారా, మూల పురుషుడు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చు. అతడు చనిపోయి సమాధి చేయ, అతడు సమాధి నేటి వరకు మనమైంది. అతడు ప్రవక్త అయి ఉండేను, ఉండును కాదు. అందుకే నేర్చుకున్న వాళ్ళు ఆయనతో ప్రతిది కూడా నేర్చుకో. లేకపోతే మన పురుషుడు యేసయ్య చెప్పిన మాటలు తప్పుడుగా అర్థం చేసుకుంటాం కదా. ఇక్కడ తీవ్రవాదుల కాల్పుల్లో భార్య చెప్తున్నాడు, మొన్న యుద్ధం జరిగిందమ్మా. ఇక్కడ తీవ్రవాదుల కాల్పుల్లో ఒక 10 మంది మరణించారు, కానీ దేవుడు నన్ను కాపాడాడని వాళ్ళ భర్త రాశాడు. నీకు చదువు ఇంతే తప్పు చదువుతాను. తీవ్రవాదుల కాల్పులలో 10 మంది చచ్చిపోయారు. ఎంత ఎఫెక్ట్ ఉంది. అదే కాల్పులలో ఆయన కాల్పులని ఆయన రాశాడు. అందుకే బైబిల్ చదివినప్పుడు కొంతమంది అడ్డ దిద్దంగా చదువుతున్నారు, కొంతమంది పక్క నవ్వలేక నవ్వు ఆపుకుంటారు. నేను గమనిస్తున్నాను. పక్క వాళ్ళు నవ్వుతుంటే పక్క వాళ్ళు చదువుతుంటే నవ్వు వస్తుంది. అంటే నవ్వితే ఫీల్ అవుతుందని నవ్వలేదు ఉండలేదు, అట్లానే బయటికి నవ్వలేదు. కాబట్టి మన పురుషుడు ఏమి రాస్తున్నాడో నీకు నాకు రాసిన లేఖ చాలా చక్కగా అర్థం కావడానికి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని ఇక నడవనియాన్ని ఏం కాదు లేదు ఏదో అని ఆ నిర్లక్ష్యం ఉండొద్దు అంటున్నాండి. నిర్లక్ష్యాన్ని ఉండనివ్వకండి అని చెప్పడానికి మాట నేను మీకు చెప్తాను. కాబట్టి దావీదు గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందులో మనకు ఈ విషయం మర్చిపోయాడు. దావీదు పాటగాడు, యుద్ధశాలి అని నేర్చుకుంటాం. కవి, ఆయన కవి కూడా పాటలు రాశాడు, పాటలు పాడాడు. కానీ ఆయన ప్రవక్త కూడా. ఎవరట? దావీదు.
అది పాత నిబంధన లేదు, కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించు. అతను చాలా 22వ కీర్తన ఆయన ప్రవచించింది కదా. యేసు యొక్క మరణము, యేసయ్య మరణం గురించి ఏం చేసింది ఆమె ఇక్కడ చదువుకోండి. ఆ 22వ కీర్తన అంతా యేసు యొక్క శిలువ మరణం గురించి రాసింది, ఆయన ప్రవచించింది. కాబట్టి ఆయన ప్రవక్త. పరిశుద్ధాత్మ దేవుడు వడ్డీ రాయదు కదా. ప్రవక్త అని మరి ఏం ప్రవచించిందని ఆలోచిస్తుంది. చాలా విషయాలు యేసు భూలోకములకు రాబోచున్నది కూడా ప్రవచించింది ఆయన. యేసు పుట్టుకను ప్రవచించాడు, మరణమును ప్రవచించాడు. సో ఆ దావీదులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. మనం ఎక్కడి నుండి వచ్చినాము? ఈ తలం అంటే 73వ కీర్తన నుండి వచ్చినాం కదా. చదువుకున్నది 73. ఆ కీర్తన రాసింది ఎవరు అనే దాని మీద ఆసాపు రాశాడు. కానీ దావీదు గురించి నేను ఎంతసేపు ఎందుకు మాట్లాడాను? దావీదు మంచి కవి. బైబిల్ పండితులు అంటారు ఆయన ఒక 40 క్వాలిటీస్ ఉన్నాయని అన్నారు. ఎన్ని ఉన్నాయట? వామ్మో, నేను అది రాసుకోవాలని టైం బాగా వచ్చింది. 40 నాకు తెలిసిన ఒక 5-6 కావచ్చు. అంటే ఆలోచిస్తే వెళ్తాయి. ఇప్పుడు ఇందాక ఒకటి చూసినాం, ప్రవక్త, గాయకుడు, పాటలు రాసిన వాడు, ఆరాధకుడు, మంచి వాయిద్యకారుడు, వీణ వాయించేవాడు. సౌలు మీద ఉన్న దురాత్మ ఎప్పుడు పోయింది? దావీదు వీణతో ఏమండి పాట పాడుతుంటే అది మధుర గాయకుడు అట. అలా మామూలు గాయకుడు కాదు. గాయకులలో కూడా ఎవరు ఉంటారు? మధురంగా గాయం చేసిన వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ గా తలనింటాడు గాయం చేసి కొంతమంది పాడతాంటే అబ్బా ఏం పాడుతుండ్రు అంటే అది డైరెక్ట్ గాయం మత్తి ఎక్కడ కోసం. మిలిటరీ ఆపరేషన్ అంటే మిలిటరీ సిస్టమ్ ఆపరేషన్ అంటే ఒక ఆమె అనుకున్నదంటే ఇంకా మొత్తమే ఏం తెలవకుండా. కానీ మిలిటరీ సిస్టమ్ ఆపరేషన్ అంటే మిలిటరీలో యుద్ధం చేసినప్పుడు సైనికులకు దెబ్బలు కలిగితే మత్తి ఇచ్చేంత ఉండదా, డైరెక్ట్గా స్టిచ్ చేసేయడమే ఉంటుంది. త్వరగా బాంబులు పడుతున్నాయి, పక్కకు తీసుకొచ్చి మందులు సరిపోతుంది, ఓర్చుకోవాలి. వాడు తల్లడిల్లిపోతాం. పాట పాడుతుంటే కొంతమంది తల్లడిల్లిపోతుంది, కొంతమంది పాట పాడుతుంటే తన్మయత్వంలో ప్రేక్షకులు. దాన్ని మధుర గాయకుడు అంటారు. మధురముగా గాయము చేయువారని కాదు, పాటలు పాడవారు. దావీదు మధుర గాయకుడు, ప్రవక్త, యుద్ధశాలి. దావీదు ఎవరంట? యుద్ధశాలి. తర్వాత శూరుడు అని కూడా ఉంటుంది. ఏమన్నా శూరుడు అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బైబిల్లోనే ఉంది. దావీదు ఏమండి సింహమును ఏం చేశాడంట? చీల్చున్నదా? చూడండి సమయం గ్రంథం. సౌలు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు గొలియాతును చంపగలవా బాబు అంటే, లేదు సార్, నేను ఇట్లా కొన్నిసార్లు నా జీవితంలో ఎక్స్పీరియన్స్ అయింది, మీరేం అనుమానపడకండి, నా గురించి బాధపడకండి, నేను చనిపోతానేమో, వాడే నాకు చీల్చుతాడేమో అని. ఎంతమ్మా? 17వ అధ్యాయంలో 35వ వచనంలో 34, 35 చదవండి. పేజీ నంబర్ 238. 238వ పేజీ మీద చూడండి. దొరుకుతున్నమ్మ 17, 34, 35 వినండి జాగ్రత్త. అందుకు దావీదు ఏమని? ఒకసారి సింహము, ఎలుగుబంటి 2 సంఘటనలు జరిగినాయంట. చూశారా మీరు? మొదటి సమయాల గ్రంథం 17:34. బాబు గొలియాతుని ఎట్లెళ్తావురా, వాడు తాటి చెట్టు అంత మనిషి, నువ్వేమో 15-16 ఏళ్ళ లేత పిల్లవాడివి. అప్పుడు 14-15 సంవత్సరముల వరకు పాలు తాగే అలవాటు ఉండదండి.
కొంతమందికి. కొంతమంది 14 ఏళ్ళకు అలవాటు మానేది, కొంతమంది 15, కొంతమంది 13 ఆ ప్రాయం దాటి 1 సంవత్సరం అటు. అందుకే వాడు అన్నాడట గొలియాలు, పాలు మానిన వారు బాబు నావే తీయడానికి వస్తున్నావు, ఇలాగైతే నాకేంటి. కొంతమందితో గొడవకు ఓమ్మ చాలా తెలివిగా అంటారు, ఏంటండి వాడు అన్ని ఎదుగుతుంటే అక్క మీరు వెళ్ళరేంటి. కొంతమంది కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీవులు కావాలి. ఎవరు కావాలంట? సమఉజ్జీవులు అంటే సమానం. కొట్లాడాలన్నా వియ్యం అందుకోవాలన్నా ఏం కావాలి? సమానత్వం ఉండాలి. సమానత్వం లేదు ఎట్లా పోయి నువ్వు మినిస్టర్ బిడ్డను మా కొడుకు ఇస్తారా అని మామూలుగా కూలి పని చేసుకునే వాళ్ళు అడుగుతారు కదా. నీ స్థాయి ఎక్కడ మాదెక్కడ? బుజ్జి అంటే సమానత్వం. పోట్లాడాలన్నా సమానత్వం కావాలి, వివాహం చేసుకోవాలన్నా సమానత్వం కావాలి. ఇక్కడ దావీదుని అంటున్నాడు, బాబు వాడు మహారాక్షసులాగా ఉన్నాడు, తాటి చెట్లెత్తంత మనిషి. వాడు చిన్నప్పటి నుండే యుద్ధాభ్యాసం. నువ్వేమో గొర్రెలు కాసుకునే పిల్లగాని, నువ్వు కనీసం పట్టణంలో ఉండి కుస్తీ పట్టు కరాట ఇది కూడా లేదు నీకు. గొర్రెలు కాసుకునే పిల్లలు తెలిసింది అంటే అప్పుడు సాక్ష్యం ఏం చెప్తున్నాడు దావీదు గారు? సౌలుతో అన్నాడు ఏమని, నేను 34 మీ దాసుడు నిన్న తండ్రి యొక్క గొర్రెలను కాయించిన సింహము ఎలుగుబంటులు వచ్చి నా మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుంటారు. ఇప్పుడు చూడండి 35, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. ఇంకేమన్నా దాన్ని కొట్టి ఏమండి సింహాన్ని ఎవరైనా తరుగుతాడండి. సింహము ఒకసారి మీరు ఆలోచన, సింహము మనిషిని గెలుగుతుందా? తరుగుడంటే నీకు అర్థమైంది. విటమిన్ దొరుకుతా గెలుగుడని అందరికీ అర్థం. సింహము మనిషిని గెలుగుతుందా? మనిషి సింహాన్ని గెలుగుతుందా? సుశీలక్క ఎక్కడన్నాడు చెప్పు. సింహము మనల్ని గెలుగుతుందా? మనం సింహాన్ని గెలుగుతాం అమ్మా? మనం గెలివేది ఏంటి చెప్పు. అంటే కోళ్ళు పందులు కుక్కలు వస్తే మనం తరగెత్తాం, కొద్ది దూరంలో పరిగెత్తి గేదెలు బర్రెలు కొట్టేస్తాం. మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఇటువంటి పరిగెత్తిస్తాం పిల్లలు. నేను 2 అడుగులు వేసి హై హై చో చో అని పందులు. సింహాన్ని గెలుగుతాం. కానీ ఇక్కడ దావీదు ఏం చేసింది? తరిమి అని ఓడ రాసి సింహమును తరమడం ఏంటారు బాబు? ఏం ధైర్యము, ఏం బలం ఆయన. సింహమును చీల్చేసినాడు, ఒక పేపర్ చీల్చేసినాడు. ఎంత శూరుడు దావీదు! అంతటి వాడిని పట్టుకొని షిమి అనేవాడు అంటున్నాడు, చీపో దుర్మార్గుడా, చీపో దుర్మార్గుడా. మీకాలు రాజు యొక్క బిడ్డ సౌలు బిడ్డ హేళన చేసింది. ఏంటయ్యా దేవుని మందసం తీసుకొని వెళ్తుంటే భలే డ్యాన్స్ వేస్తున్నావే దళితులు వేసినట్టు అని ఏమందో. నువ్వు రాజు వాళ్ళు ఏంటయ్యా లేబర్ చేసినట్టు, అలా బాగానే లేబర్లు వేసినట్టు డ్యాన్స్ బాగానే వేసుకున్నావంటే పొగిడిందా డౌన్ చేస్తాను కదా. కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు కొంచెం వాళ్ళను ఘనంగా అంటాం. ఘనమైన పదం ఉంటుంది కానీ దాని వెనుక ఒకటి ఏముంటుంది మళ్ళీ ఘనహీనమైన. ఎవరైనా ఊరికే పాటలు పాడుతున్నారు, ఏంటో బాబు ఊరికే పొద్దున కానీ పిచ్చగాడు ఊరికి అమ్మ అన్నట్టు అస్తమానం పాడుతున్నాం అంటే ఆయన మెచ్చుకున్నట్ట. అబ్బా పిచ్చగాడితో పోల్చింది కదా.
కదా. ఇక్కడ దావీదును మీకాలు అంత శూరుడు. ఏమని? శూరుణ్ణి భార్య హేళన చేసిందట. దేవుని మందసం తీసుకొస్తుంటే ఆయన మైమరిచి నాట్యమాడి స్వాగతం పలుకుతూ నా దేవుని మందసాన్ని తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారంలో పెట్టాలని రాజైనా తన స్థాయిని మరిచి నాట్యం ఆడినాడు. అంటే ఈ ఉద్దేశం, నువ్వు రాదు కదా, నువ్వు రథంలో కూర్చొని అందరు నమస్కారం నమస్కారం ఇట్లా ఇట్లా అన్నారు. డిగ్నిటీగా మంచి తల మెరిసే బంగారు నగలు డ్రెస్ వేసుకొని కూర్చోవాలి. జనాలు మామూలు జనాలు అలగా జనాలు డ్యాన్స్ చేస్తారు, నువ్వేందే అని భార్య అన్నారు. రాజకుమార్తె అంటే ఆమె ఎత్తి పొడుస్తుంది. ఎంతైనా నువ్వు నీకు గొల్ల బుద్ధులు పోలేదురా, మా అయ్య రాజు, మేము కొంతమంది ఉంటుంది కదా. అదొక అతిశయం అన్నమాట దావీదు అంటాడు. కానీ దావీదు ఏమన్నాడంటే, అమ్మ దేవుడు నిన్ను నీ తండ్రి వంశాన్ని చూడనాడి నన్ను ఈ రాజ్యం మీద రాజుగా ఎంచుకున్నాడు. ఆ దేవుడి ముందు ఇంతకంటే దరిద్రంగా నేను కనబడ్డా నాకేం పెద్ద సిగ్గేమి లేదు. దేవుడు చూసిందప్ప. మీకాలకు శపించుడు, మీకాలకు పిల్లలే కలగలేదండి. జీవితకాలమైన గుర్రాలు ఉండదు. ఆమె చేసిన పాపమేంటి? దేవుని భక్తుల్ని ఏం చేసింది? హేళన చేసింది, అపహాస్యం చేసింది. దేవుని పిల్లలను మనం అపహాస్యం చేయద్దు. బైబుల్ పట్టుకొని వరగబోతుందనే బాతులాగా ఉన్నామనుకో, అది జాగ్రత్తగా ఉండాలి. నాయన ఎందుకు సాయనుకున్నాను నేను, నీకంటే పోతుందండి. మీరు మనిషి గురించి పేరు పెట్టి గాడి కానీ ఇలాచి కానీ సీత గారి చిన్నప్పుడు 14 years వరకు మహా చితక నోరు ఆగదు. ఒక స్టూడెంట్ చూస్తే వానికి ఒక పేరు పెట్టి, వాళ్ళు మూచిస్తుంటే వాళ్ళు గుర్రం కానీ గుర్రం మూచి కట్టుకోండి ఉన్నాడు ఆయన సేవకుడు సదానంద హైదరాబాద్. అందరు మళ్ళీ పేరు పెట్టి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. మళ్ళీ అంత మైండ్ అట్లుండేది షార్ప్. వాళ్ళు చూస్తే అరే గాడిద అంటే వాళ్ళ కాలు గాడిదా, అరే గాడిదా ఒక ఆడాంతరా పిల్లగా, వాని పేరు సీతగా, వాని పేరు వేరు. అంటే పెద్ద సీతమ్మ లెక్క నెమ్మదిగా మాట్లాడు. సీతగా అంటే అందరూ 200 మంది పాపం వాడిని అట్లే వాడు ఏడిసి సాగి చెప్పి. ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నాడు మా వాడను గారు, ఏ సుమారు గారు కొట్టేది. అరే రాజు మీ నాన్న సేవకు నువ్వు రక్షణ పొందు, జల్ది బాప్తిసం పొంది కోచి వేసాలు మాను అని నాన్న స్వార్థంగా పనిచేశారు. బాబు నువ్వు అందరికంటే వాళ్ళు హిందువులు, కోమట్లు, రెడ్లు, వాళ్ళ పిల్లలు నెమ్మది ఉండి మర్యాద ఉంటే నువ్వేదరా ఇంత అల్లరి మారు మనసు ఉందంటే ఎడమంతా మనం అప్పుడు అర్థం కాదు. 14 years అప్పుడు దేవుడు దర్శించినందుకు తీర్మానం బాగా అల్లరి, నోటి తెలుసు. మనిషిని చూస్తే వాడిని అదే పొడుగుంటే పొంగగాని అని పేరు కృష్ణుడు. పొంగ నా నోట వచ్చిందే తను అందరూ మీరు పిలిచింది కాదు, అందరు పిలిచింది. ఎవడరా ఈ పేరు పెట్టి ఇంకెవరు కాదు, వాడు కోతిగా అంటాడు కదా రాజు. ఇంకా మనం దేవుని సన్నిధిలో అట్లా అనద్దు. దావీదు అది భయం కదా, లేకపోతే నేను పేర్లు పెట్టేవాడిని. అది మా చిన్నప్పుడు బాగా తెలియక చేసినాం, అది తప్పు కాదు. కొంతమంది మనం ఇంకా పరిశుద్ధులను మనం హేళన చేయాలి, తక్కువ చేసి పొరపాటు ఉంటే గద్దించాలి, కూర్చోబెట్టి మొహాము చెప్పాలి, వాయించాలి. అమ్మాయి పద్ధతి కాదు బాబు, అరే ఇది ఏంటరా ఇదే గుణం, సంఘం అంతా పాడైంది అని తిక్కాలి. కానీ మనం లోకస్తుల వారే దావీదు శూరుడు సింహమును ఎరుగుబాటుని తరిమి దాడి చేసి దాన్ని చీల్చేసిందంటే ఎంత ఆంపవర్ ఉండాలి ఆయన కండం, భుజాలలో ఎంత శక్తి ఉండాలి. ఒక్క దెబ్బ కొడితే మీకాలు బతుకున్నా. మనమైతే ఏం చేద్దాం? నేనైతే ఎన్నో కాబట్టి ఎట్లా మీ అయ్య వచ్చింది వెడ చెప్పుకున్నావు చెప్పకపోయా సౌలు చచ్చిపోయింది. అక్కడ నేను కోపం పోని అని భార్య తెచ్చుకుంటే
నీకు ఇంత గర్వమే, నువ్వు నా కొద్దు. అప్పుడు ఎవరంటే రాజునే కదా, అయ్యో ఎందుకే అమ్మాయిని ఇచ్చిపెడతాను అంటారు. ఎవరినైనా వదిలిపెట్టచ్చు, ఎవరినైనా చేసుకోవచ్చు. రాజుకు 4-5 ఉంటే వాడుతారు. పైగా మళ్ళీ మీకాలు వాళ్ళ నాన్నగారు ద్వేషం చేత అగ్రియేలు పిలిచి పెళ్లి చేసింది, ఆయన తెప్పించుకున్నాడు. రాజకుమారు దావీదు దేవుని చేత అభిషేకించబడ్డ వారికి భార్య ఉన్నావు కదా, నీకు కొంచెం ఏమైనా ఆశీర్వాదం వస్తుందని తెప్పించుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అన్నయ్య దావీదు దగ్గరకు వచ్చి సామరస్యం పడి నేను మీతో సరి చేసుకుంటే వాళ్ళ అన్నయ్య క్షమించండి, వాళ్ళ అన్నయ్య దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి వస్తే నువ్వు ముందు మీ కాలం తీసుకొని వస్తేనే నా దగ్గరికి నీ మొహం కనబడాలంట. అప్పుడు ఆమె ఎక్కడుందని ఇంకోలకు భార్య తెప్పించుకుంటావు. ఎందుకు? నువ్వు రాజకుమార్తెవు, నేను కూడా రాజుకు భార్యగా ఉన్నదాన్ని మీ నాన్న నా మీద దురుద్దేశంతో కావలసిన ఒకరికి సామాన్యుడికి ఇచ్చింది. నీకు అవమానం జరగద్దని మీరు తెప్పించుకుంటే ఈయనే అవమానిస్తున్నాడు కాదా? వాళ్ళ నాన్న ఎవరికి ఇచ్చిండు? ఇంకో రాజకుమారునికి ఇవ్వలేదు. మామూలు అంటే ఈయన చంపుదామనే ద్వేషం ఉంది, వీరికి నా బిడ్డ భార్య ఉండాలి అని పెళ్ళి అయినాక 2-3 సంవత్సరాలు కాపురం చేసినాక తీసి ఇంకొకరికి ఇచ్చింది తండ్రి. మళ్ళీ తండ్రి చచ్చిపోయాడు, బామ్మర్ది చచ్చిపోయినాక వాళ్ళ సైన్యాధిపతి వచ్చి సార్ ఇస్రాయేల్ అందరం మేము 10 గోత్రాల మీతోనే ఒక్కసారి దేశం ఉందామంటే నువ్వు అలా కాదు, ఆమె తీసుకొస్తే నేను ప్రవేశం తెచ్చినాక చివరి అధ్యాయంలో ఆయన మందసం గురించి నాట్యం ఆడి దేవుని అందరి భయభక్తులు చూపిస్తున్నాడు అనేది కనబడతలేదు. ఆమె ప్రెస్టేజ్ చూసుకుంటాను, ఘనత చూసుకుంటాను. మనం చేసే కార్యము ఘనత కొరకు చూడాలి. ఇది దేవుని అందరి ఆసక్తి కలిగిన భయమా అనేది చూడాలి, భక్తి అనేది చూడాలి. కానీ చర్చికి పోక రకతం చర్చికి వెళ్ళకండి, చర్చికి వెళ్తే అంత అదేంటండి. అక్కడ మన ప్రసన్న కుమార్ అనేవాళ్ళు అక్కడ వాళ్ళ డాక్టర్స్, ఏంటండి చర్చికి రసాయన నువ్వే చర్చి ఇక్కడికి వెళ్ళాలి, సండే పబ్బులకు పోవాలి. మంచి డాక్టర్స్ అందరూ కలిసి సండే ఎక్కడ ఏం చేస్తాం, పార్టీ చేసుకుంటారు. మనం అంత అఫీషియల్స్, హై క్యాడర్, ఎక్కువ ఎడ్యుకేషన్. ఏది చర్చ ఏంటని అంత అర్థం కాకుండా అంత రిక్షా పెట్టేటోళ్ళు, లేబర్స్, కూరగాయలు అమ్మేటోళ్ళు, పేదలు గక్కడికి పోవడం అనే మాట వచ్చారు. నాతో పంచుకున్నారు కదా, ఏదో మాట సందర్భం అంటే అవును, వానికి దైవ సన్నిధి తెలియక, దేవుడు అంటే తెలియక అవమానంగా. కానీ మరి అతను అంటుంటే కూడా ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది ముఖ్యం. వాళ్ళకేమో అది నీచంగా ఉన్నది, ఇన్సల్ట్ ఉన్నది. చర్చికి వెళ్తావా? ఏంటయ్యా డాక్టర్ అంటే చర్చికి వెళ్తారు బాబు, ఇంజనీర్లు డాక్టర్. మనం వెళ్ళొచ్చా? ఎవరు వెళ్తారంటే ఏం చదువు లేనివాడు, వాడికి ఏదో మెంటల్ తీసుకోవాలి వెళ్తాడు అని కాన్సెప్ట్. మీకాలు ఎస్టిమేషన్ వేసేట్లు తక్కువైంది. అతడు రాజు అయినప్పటికీ నాట్యం ఆడాడంటే దేవుని అందరి భయం భక్తి కానీ ఆయన డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి చేతగాదని కాదు.